హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం మనకి సంవత్సరానికి 18 లక్షలతో అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి గేట్ స్కోర్స్ కూడా అవసరం లేదు. మనకి 100% పర్మనెంట్ ఉద్యోగము. మీకు జాయిన్ అవ్వగానే లెఫ్టినెంట్ కమాండెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలతో మీకు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషను ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆర్మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇండియన్ ఆర్మీలో మన ఆఫీసర్ అవ్వాలనుకున్న వారు ఎలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. 144 టెక్నికల్ గ్రేడ్ కోర్సు మనకి జనవరి 2027 నుంచి అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ మీకు ఎంత ఉండాలంటే 20 నుంచి 27 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. 1 జనవరి 2027 కల్లా 20 కంప్లీట్ అవ్వాలి. మరి 27 మధ్యన మీరు ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. మరి అన్‌మ్యారీడ్ మేల్స్ అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెంటేటివ్ మేబీ చేంజ్ మళ్ళీ పెరగవచ్చు కూడా ఇది. అంటే 30 ఇప్పుడు అయితే ఉన్నాయి. మన కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా మీకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఆన్‌లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. www.joinindianarmy.nic.in వెళ్ళి అప్లై చేసుకోవడం అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ విండో మనకి 13th మే నుంచి మొదలైంది. 11 జూన్ దాకా లాస్ట్ డేటు. అప్లై చేసుకోవడానికి 13 మే నుంచి 11 జూన్ దాకా అయితే ఉంది. మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎలా ఉండాలి, హైట్ ఎలా ఉండాలని పూర్తి డీటెయిల్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందర మీకు ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు అప్లికేషను షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత, మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మార్క్స్ బట్టి షార్ట్ లిస్టెడ్ అవుతుంది. తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఉంటుంది. తర్వాత జాయినింగ్ లెటర్ ఇవ్వబడుతుంది. మనకి కట్ ఆఫ్ వచ్చేటప్పటికి జూన్ 2026 కల్లా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. తర్వాత 5 డేస్ మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన బెంగుళూరులో, మన సౌత్ వాళ్ళకి బెంగుళూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుందంటే జూలై, సెప్టెంబర్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడ ఇవ్వడం జరుగుతుందంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ డెహ్రాడూన్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ మీకు 12 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి 2027 నుంచి డిసెంబరు 2027 ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు ట్రైనింగ్లో 56,400 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తర్వాత మీకు ర్యాంక్, ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత 15 నుంచి 18 లక్షల రూపాయలు మీకు శాలరీ అయితే పర్ యానం అయితే ఉంటుంది. ఇది పర్మనెంట్ కమిషన్, ఎటువంటి ప్రైవేట్ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ కమిషన్. కాబట్టి ప్రైమరీ ఆర్మ్స్ మధ్య కార్ప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మన ఇండియన్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకి అలాగా ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఉండదు. 20 నుంచి 27 ఉన్న అన్మ్యారీడ్కి మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు అక్కడ అకాడమీలో జాయిన్ అయ్యేలాగా మీకు ఇక్కడ ఏదైతే టెస్ట్ అయితే ఉంటుంది, 2.4 కిలోమీటర్ రన్నింగ్ 10 మినిట్స్ 30 సెకండ్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. చాలా ఈజీగా పరిగెట్టవచ్చు. పుషప్స్ 40 తీయాలి, పుల్అప్స్ 6, సిటప్స్ 30, స్క్వాడ్స్ మనకి 2 సెట్స్ 30 అయితే తీయవలసి ఉంటుంది. లాంగర్స్ మొదలుగా 2 సెట్స్ తీయవలసి ఉంటుంది. స్విమ్మింగ్, షార్ట్ నౌ ఫౌండేషన్ స్విమ్మింగ్ కూడా కొద్దిగా వస్తే సరిపోతుంది. మీకు తేలడం వస్తే నీటిలో సరిపోతుంది అనేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంఎస్సి కంప్యూటర్స్ సైన్స్ చదివిన వారు, ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే
ఉంది. ఇక్కడ దేంట్లో చదవాలంటే ఇంజినీరింగు, సివిల్ ఇంజినీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగు, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగు, టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ చదివినవారు, లేకపోతే ఆర్కిటెక్చర్ చదివినవారు, బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే కంప్యూటర్‌లో అయితే కంప్యూటర్ ఇంజినీరింగు, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగు, 3D యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వాన్స్ కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగు, తర్వాత కంప్యూటర్ ఇంజినీరింగ్ అప్లికేషన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగు, కంప్యూటింగ్ అండ్ మల్టీమీడియా, కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ ఇక్కడ ఉన్న కేటగిరీలో ఏ ఇంజినీరింగ్ చేసినా కానీ మీరు దీనికి కంప్యూటర్ సంబంధించి ఏ ఇంజినీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈ బ్రాంచ్‌లో మీరు ఇంజినీరింగ్ చేసినారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. ఆ బ్రాంచ్‌లో చదివినారైతే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెలికమ్యూనికేషన్ చదివినా కానీ, మెకానికల్ చదివిన వారికి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెకానికల్‌లో ఏమేమి గ్రూపులు తీసుకొని చదువుతారు, మెకానికల్‌లో డిఫరెంట్ ఉంటది కదా! చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యూజిక్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ కూడా చదివిన వాళ్ళు కూడా దీనికి మిస్కిలెన్స్ ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సర్స్, బ్లాస్టింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఇక్కడ సంథింగ్ చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. టోటల్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి పెరగవచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది. ర్యాంక్ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది. మీరు లెఫ్టినెంట్‌లో ఆన్ కమిషన్ రావడం జరుగుతుంది. 2 ఇయర్స్ తర్వాత కెప్టెన్, మేజర్ అవుతారు. 6 ఇయర్స్‌కి 13 సంవత్సరాలకి లెఫ్టినెంట్ కర్నల్ అవుతారు. కర్నల్ వచ్చేటప్పుడు 26కి కర్నల్ అవుతారు మీరు. తర్వాత మీకు కర్నల్ తర్వాత బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, తర్వాత అలాగా ప్రమోషన్‌లు వస్తూనే ఉంటాయి కాబట్టి మీ సాలరీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ప్రతి ర్యాంక్‌కి కూడా సాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు స్టార్టింగ్ అయితే 56,100 నుంచి స్టార్ట్ అవుతది. అంటే రూ. 18,00,000 సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఎస్‌పి అనేసి ఫిక్స్డ్ స్టైఫండ్, క్యాడర్ ట్రైనింగ్ అని, అదర్ అలవెన్సెస్ అనేసి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఆర్మీలో అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు వర్తిస్తాయి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా మీకు కంపల్సరీ ఉంటుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీ పిల్లలు చదివించుకోవడానికి కూడా అన్నీ అవైలబుల్‌గా ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. joinindianarmy.nic.లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత, కంటిన్యూ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్‌ని, అప్లికేషన్ లింక్‌ని టెలిగ్రామ్ ఛానల్‌లో కానీ, వాట్సాప్ ఛానల్‌లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి పూర్తిగా చదివిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తిగా చదివిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీవీఎం కెరియర్ మ్యాగజైన్. ఓకే, బాయ్.